నిశ్చేష్టం సమతిష్టత. ఆ ప్రారంభమైనటువంటి యుద్ధాన్ని చూసి రామరావణ యుద్ధం చేసి చూడగానే ఒక పక్క రాక్షసుడి నించున్నట్ట, పక్కనే వానరుడు నించున్నట్ట. ఈయన చేతిలో పెద్ద కత్తి ఉందిట, ఈయన చేతిలో పెద్ద కత్తి ఉందిట. ఇద్దరు శత్రువులు. ఈ కత్తి తీసి వానరుణ్ణి రాక్షసుడు కొట్టాలి, రాక్షసుడు వానరుణ్ణి కొట్టాలి. చిత్రం ఏమిటంటే ఇద్దరు ఆయుధాలు పట్టుకుని పక్క పక్కనే నించున్నా తామిద్దరం శత్రువులమని మర్చిపోయారట. మర్చిపోయే ఆయుధాలు అలాగే పట్టుకుని రామరావణుల యొక్క యుద్ధాన్ని చూస్తూ ఉండిపోయారట. ఈయన కొన్ని లక్షల బాణాలు వేసేస్తున్నాడు, ఆయన కొన్ని లక్షల బాణాలు వేసేస్తున్నాడు. ఆకాశం అంతా చీకటైపోయింది. చీకటైపోయి ఈ బాణాల యొక్క వెలుతురు ఒకటే కనపడుతోంది. అంత చీకటి మధ్యలో వెలుతురు, చీకటి వెలుతురు, అలా రామరావణ సంగ్రామం జరుగుతోంది. జేతవ్యమితి కాకుత్సో మర్తవ్యమితి రావణ ధృతౌ స్వవీర్య సర్వస్వం యుద్ధే దర్శయతాం తదా. భయంకరమైనటువంటి యుద్ధం అలా జరుగుతుంటే రావణాసురుడు కొన్ని బాణాల్ని రామచంద్రమూర్తి యొక్క రథం మీద ఉన్నటువంటి ధ్వజం మీదకి ప్రయోగించాడు. కానీ అది ఇంద్రుడి యొక్క రథం, అది ఒక దివ్యమైన శిఖరానికి కట్టబడి ఉంది ఆ ధ్వజం. ఆ శిఖరము యొక్క శక్తి చేత ఆ వేసినటువంటి బాణములు నిర్వీర్యములైపోయాయి. రామచంద్రమూర్తి చూసి ఆగ్రహం వచ్చి ఆయన తిరిగి బాణప్రయోగం చేశారు. రావణాసురుడి రథం మీద ఉన్నటువంటి ధ్వజం విరిగిపోయి నేల మీద పడిపోయింది. పడిపోయిన తరువాత కొన్ని బాణాలు తీసి రావణాసురుడు రామచంద్రమూర్తి యొక్క రథానికి ఉన్నటువంటి గుర్రాల్ని కొట్టాడు. తే విద్దాహరయస్తత్ర నాస్కలన్నాపి భబ్రముహు బభూవ స్వస్థ హృదయ పద్మనాళైరివాహతా. పెద్ద పెద్ద తామర పువ్వులకి కింద కాడలుంటాయి, ఆ కాడ పెట్టి కొడితే ఎలా దెబ్బ తగలదో అలా ఆ గుర్రాలకి రావణాసురుడు వేసిన బాణాలకి కనీసం అవి కదలను కూడా కదలలేదట, అలా నిలబడ్డాయి. గదాశ్చ పరిఘాశ్చైవ చక్రాణి ముసలాని చ గిరిశృంగాని వృక్షాంశ్చ తథాశూల పరశ్వధ మాయా విహితమేతత్తు శస్త్రవర్షమపాతయత్ తుములం త్రాసజననం భీమం భీమ ప్రతిస్వనం. ఈ రావణాసురుడు ప్రయోగిస్తున్నటువంటి మాయతో కూడినటువంటి అస్త్రంలోంచి కొన్ని వేల రోకళ్ళు పుడుతున్నాయి, పర్వత శిఖరాలు పుడుతున్నాయి, వృక్షాలు పుడుతున్నాయి, రోళ్లు పుడుతున్నాయి, విచిత్రమైనటువంటివన్నీ పుడుతున్నాయి. వచ్చి రామచంద్రమూర్తి యొక్క రథం మీద పడిపోతున్నాయి. కొన్ని వేల బాణాలని ప్రయోగిస్తున్నాడు. ఆయన ఒళ్ళంతా బాణప్రయోగం చేశాడు. ఇన్ని బాణములకు కూడా తిరుగు చెప్తూ రామచంద్రమూర్తి బాణములు వేసి రావణాసురుడి యొక్క సారథిని కొట్టారు, గుర్రాన్ని కొట్టారు, ధ్వజాన్ని కొట్టారు, రావణాసురుణ్ణి కొడుతున్నారు. అంత భయంకరమైనటువంటి యుద్ధం ఇద్దరి మధ్య జరుగుతోంది. క్షుబ్ధానాం సాగరాణాంచ పాతాళ తలవాసినః వ్యధితాపన్నగా సర్వే దానవాశ్చ సహస్రతః చకంపే మేదినీ కృత్స్న సశైల వనకానన భాస్కరో నిష్ప్రభశ్చాపి నవ్వవౌ చాపి మారుతః తతో దేవాః సగంధర్వా సిద్ధాశ్చ పరమర్షయః చింతామాపేదిరే సర్వే సకిన్నర మహోరగాః స్వస్తి గో బ్రాహ్మణేభ్యస్తు లోకాస్తిష్టంతు శాశ్వతాః జయతాం రాఘవః సంఖ్యే రావణం రాక్షసేశ్వరం. వాళ్ళిద్దరూ చేస్తున్నటువంటి యుద్ధానికి సముద్రాలన్నీ ఘూర్నిల్లిపోయాయిట, నదులు గట్లు దాటి ప్రవహించాయిట, భూమి అంతా కదిలిపోతోందిట, సూర్యమండలం అంతా కూడా ధూమముతో ఆవరించిపోయి ఉండిపోయిందిట, బ్రహ్మాండములో ఉన్నటువంటి సర్వభూతములు కలత చెందాయిట. ఎంతమంది దేవతలున్నారో ఎంతమంది ఋషులున్నారో అందరూ వచ్చి ఆకాశంలో నిలబడ్డారట. గోబ్రాహ్మణులకు స్వస్తియగుగాక, శుభమగుగాక, రాముడు జయించుగాక అని ఆశీర్వచనం చేసి స్తోత్రం చేస్తున్నారట. రావణ యుద్ధం జరుగుతుంటే మహర్షి అన్నారు, ఉపమానం వెయ్యడానికి ఎన్నడూ వెతుక్కోనటువంటి వాల్మీకి మహర్షి ఏదైనా పోలిక చెప్పాలి అంటే ఇంకా వాల్మీకి మహర్షి చెప్పినటువంటి పోలికకి తిరుగుండదు. అటువంటి ఉపమానం చెప్తారు. అటువంటి వాల్మీకి మహర్షి ఇవ్వాలన్నారు, గగనం గగనాకారం సాగర సాగరోపమః తతక్రుద్ధో రామ రావణయోర్యుద్ధం రామ రావణయోరివా. ఆకాశానికి పోలిక చెప్పాలంటే ఇంకోటి ఉండదు, ఆకాశానికి ఆకాశమే పోలిక, సముద్రానికి సముద్రమే పోలిక, రామరావణుల యుద్ధానికి రామరావణ యుద్ధమే పోలిక, ఇంకొక దాంతో పోల్చడం కుదరదు అన్నారు. అంత గొప్ప యుద్ధం జరుగుతోందిట. తతక్రుద్ధో మహాబాహు రఘూణాం కీర్తివర్ధనః సంధాయ ధనుషా రామః
క్షురమాసీ విశోపమం రావణస్య శిరశ్చింద క్షీమజ్వలితకుండలం తచ్చిర పతితం భూమౌ దృష్టం లోకైస్త్రిభిస్తదా తవ్యైస సదృశం చాన్య ద్రావణస్యోత్థితం శిరః తక్షిప్రం క్షిప్రహస్తేన రామేణ క్షిప్రకారిణ ద్వితీయం రావణశిర చిన్నం సంయతి సాయకైః చిన్నమాత్రం తు తచ్చీర్షం పునరన్యత్ ప్రదృశ్యతే. రామచంద్రమూర్తి విషం కలిగినటువంటి కోరలతో ఉన్న సర్పం ఎలా ఉంటుందో అంత తీవ్రమైనటువంటి బాణాన్ని తీసి వింటినారికి సంధించి రావణాసురుడి యొక్క కంఠానికి గురి చూసి విడిచిపెట్టారు. బాణం తగలగానే ఒక శిరస్సు తెగిపోయి భూమి మీద పడిపోయింది. పడిపోగానే అది మళ్ళీ వెంటనే కొత్త శిరస్సు కట్టక్కన మొలకెత్తింది. ఇంకొక బాణం తీసి కొట్టారు. ఇలా ఎన్నిసార్లు కొట్టారో తెలుసా అండి? 100 మార్లు కొట్టారు. 10 తలకాయలు 10 మాటలు కింద పడిపోయాయి. మళ్ళీ వెంటనే కొత్త శిరస్సు మొలకెత్తేసి మళ్ళీ కిరీటంతో మళ్ళీ కుండలాలతో ప్రకాశిస్తూ మళ్ళీ నిలబడిపోతున్నాయి. రాముడు అనుకున్నారు, ఈ బాణంతో మారీచుణ్ణి సంహరించాను, కరుణ్ణి సంహరించాను, దూషణుణ్ణి సంహరించాను, వాలిని సంహరించాను. అంత శక్తివంతమైనటువంటి బాణం ఈ బాణం. ఈ బాణానికి ఎదురు లేదు. అటువంటి బాణాలతో ఇప్పటికి 100 తలకాయలు త్రించి భూమి మీద పడేశాను. అయితే కొందరన్నారు, ఇక్కడ స్వాస్థ్యం చెప్పారు, వాల్మీకి మహర్షి చెప్పలేదు కానీ 100 సార్లు రావణాసురుడి తలకాయలనేటటువంటి పుష్పాలతో తన పాదార్చన చేయించుకునేటట్టుగా కొట్టాడు, బుద్ధొచ్చి కాళ్ళ మీద పడతాడేమో చూద్దామని అన్నారు. ఇందులో లేదు కానీ. అందుకని ఇన్ని మాటలు కొట్టినా కొత్త తలకాయలు పుడుతున్నాయి తప్ప వాడు మాత్రం ఎంత మాత్రం జంకలేదు. యుద్ధం చేస్తూనే ఉన్నాడు రావణాసురుడు. అలా జరుగుతుంటే తత్ర వృత్త మహయుద్ధం తుములం రోమహర్షణం అంతరిక్షే చ భూమౌ చ పునశ్చ గిరిమూర్ధని దేవదానవయక్షాణాం పిశాచో రగరక్షసాం పశ్యతాం తన్మహద్యుద్ధం సప్తరాత్ర నవర్తతః నైవ రాత్రం న దివసం న ముహూర్తం చ నచక్షణం రామ రావణయోర్యుద్ధం విరామముపగచ్చతి. 7 రాత్రులు 7 పగళ్ళు ఒక క్షణం విరామం లేకుండా బాణాలు తీయడం సంధించడం కొట్టడం, బాణాలు తీయడం సంధించడం కొట్టడం. అటువైపు నుంచి కొన్ని కోట్ల బాణాలు, ఇటువైపు నుంచి కొన్ని కోట్ల బాణాలు. ఎవరి మీద ఎవరు? కేవలం రావణుడి మీద రాముడు, రాముడి మీద రావణుడు, అంతే. ఇద్దరే కొట్టుకుంటున్నారు. ఎన్ని అస్త్రాలున్నాయో అన్ని అస్త్రాలు ప్రయోగించేస్తున్నారు, ఎన్ని బాణాలున్నాయో అన్ని బాణాలు ప్రయోగించేస్తున్నారు. లోకం సంక్షుభితమైపోతోంది. ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చేస్తున్నారు. ఆకాశం అంతా నిండిపోయింది. కట్టిక చీకటైపోయింది. గాఢాంధకారం, సూర్యప్రకాశం కూడా భూమి మీదకి అందట్లేదు. ఆ చీకట్లో బాణాలు మెరుస్తున్నాయి. అలా కొట్టుకుంటున్నారు. కానీ జయం మాత్రం నిశ్చితం కాలేదు. ఆ యుద్ధం అలా జరుగుతూనే ఉంది రాముడితోటి. వాడి అసాధ్యం కూడా వాడు చూడండి, వాడు సామాన్యుడు కాడు. 7 రాత్రులు 7 పగళ్ళు అటువంటి రామచంద్రమూర్తితో ఒక క్షణం విశ్రాంతి లేకుండా యుద్ధం చేసి నొప్పించాడు వాడు. అంత యుద్ధం చేస్తే మాటలు అన్నాడు వెనక్కి తిరిగి, అధస్సంస్మారయామాస రాఘవం నాతలిస్తదా అజాన్నివ కిం వీర త్వమ్మేన మనువర్తసే విసృజాస్మై వధాయత్వా అస్త్రం తైతామమం ప్రభో వినాశకాల కదితో యస్సురై సోద్యవర్తతే. రామా, 7 రాత్రులు 7 పగళ్ల నుంచి యుద్ధం చేస్తున్నావు. సామాన్యమైన యుద్ధం కాదు. ఇంకెంతసేపు చేస్తావు? దేవతలందరూ రావణాసురుడి యొక్క శిరస్సు పడిపోయేటటువంటి ముహూర్తాన్ని నిర్ణయం చేసిన సమయం ఆసన్నమైపోయింది. మరిచిపోయావా రామా? అగస్త్యుడిచ్చినటువంటి దివ్యమైన అస్త్రం నీ యొక్క తూణీరంలో ఉంది. దాన్ని బయటికి తీసి అభిమంత్రించి విడిచిపెట్టు అన్నాడు. వెంటనే రామచంద్రమూర్తికి జ్ఞాపకానికి వచ్చింది ఆ అస్త్రం. దాన్ని తీస్తున్నారట పైకి. అసలు దాన్ని తూణీరంలోంచి పైకి తీస్తున్నారు. తీస్తేనే వాల్మీకి మహర్షి దాని గురించి ఎలా చెప్పారో చూడండి. తసస్సంస్మారితో రామ తేన వాక్యేన మాతలేః జగ్రాహ శరం దీప్తం విశ్వసంత వివోరగం. దాన్ని పైకి తీస్తుంటే పుట్టలోంచి ఒక బ్రహ్మాండమైనటువంటి సర్పం బయటికి వస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంది అది. దాన్ని యం తస్మై ప్రథమం ప్రాద అగస్త్యో భగవాన్ ఋషి బ్రహ్మదత్తం మహాబాణం అమోఘం యధివీర్యవాన్. దాన్ని
బ్రహ్మగారు ఇచ్చారయ్యా ఈ బాణాన్ని, రాక్షస సంహారానికి ఉపయోగించు అని భగవానుడైన అగస్త్య మహర్షి ఇచ్చారు. బ్రహ్మణా నిర్మితం పూర్వం ఇంద్రార్థమమితౌజస దత్తం సురపతే పూర్వం త్రిలోక జయకాంక్షిణ. చతుర్ముఖ బ్రహ్మగారికి ఇచ్చినటువంటి ఆ బాణాన్ని చతుర్ముఖ బ్రహ్మగారు లోకములను రక్షించమని దేవేంద్రుడికి ఇచ్చారు. యస్య వాజేషు పవనః ఫలే పావక భాస్వరౌ శరీరమాకాశమయం గౌరకే మేరుమందరౌ. ఆ బాణానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో తెలుసుటండి, దాని రెక్కలలో వాయువు ఉంటుందిట సహజంగా. అందుచేత అది అభిమంత్రించి విడిచిపెట్టగానే వాయువేగంతో విడిపోతుంది, ఇంకా ప్రతిద్వందికి అవకాశం ఉండదు దాన్ని కొట్టడానికి. దాని ములుకులో అగ్ని సూర్యుడు ఉంటారట, బంగారు ములుకుతో ఉంటుంది. ఆ ములుకు చూసేటప్పటికే ఎటువంటి వాడి గుండెైనా జారిపోవలసిందే. దాని అధిష్టానంగా మేరుమందర పర్వత శిఖరాలు ఉంటాయిట, అందుకని అటువంటి బరువుతో వచ్చి మీద పడిపోతుంది. దాని శరీరం బ్రహ్మమయం అయి ఉంటుంది ఆ బాణానికి, అందుకని దాని శరీరమే బ్రహ్మం, అంతే అంతటా నిండిపోయినటువంటి పరమాత్మ స్వరూపంతో ఉంటుంది ఆ బాణం. జాజ్యల్యమానం వపుషా సుపుంఖం హేమభూషితం తేజసా సర్వభూతానాం కృతం భాస్కరవచ్చసం. భాస్కరుడు సూర్యభగవానుడి యొక్క తేజస్సు ఎలా ఉంటుందో, మిట్ట మధ్యాహ్నం ఇలా ఆయన్ని ఎలా చూడలేమో అటువంటి తేజస్సుతో ఉంటుంది ఆ బాణం. ఈ బ్రహ్మాండాల్లో ఎన్ని భూతాలున్నాయో అన్ని భూతముల యొక్క తేజస్సులోంచి కొంత కొంత తేజస్సుని తీసి ఆ బాణాన్ని నిర్మాణం చేశారట. సధూమమివ కాలాగ్నిం దీప్తమాసి విషం యథా పరనాగాశ్వ బృందానాం భేదనం క్షిప్రకారిణం. అది ధూమంతో నిండిపోయినటువంటి కాలాగ్ని ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆ బాణం ఇంతకు ముందు ఎన్నో దేవతల యొక్క గుర్రాలకి ఏనుగులకి శరీరాన్ని భేదించుకుంటూ వెళ్ళింది. ద్వారాణం పరిఘాణంచ గిరీణామపి భేదనం నానా రుజిరసిక్తాంగం మేధోదిగ్ధం సుదారుణం. అది ఇంతకు ముందు పర్వతాల్ని భేదించింది, పెద్ద పెద్ద ద్వారాల్ని బదలగొట్టింది, పరిగల్ని విరిచేసింది, ఎందరో రాక్షసుల యొక్క గుండెల్ని భేదించింది. దాని ఒంటి మీద కొంత రక్తం కొవ్వు పూయబడి ఉంటాయి. వజ్రసారం మహానాదం నానా సమితి దారణం సర్వవిత్రాసనం భీమం శ్వసం తమివ పన్నగం. పావులా ఉన్నటువంటి ఆ బాణాన్ని పైకి తీసి వింటినారికి పెడుతుంటేనే శత్రువుల గుండెలు వణికిపోయేటటువంటి ధ్వని చేస్తుందిట. అది శత్రు సైన్యాల గుండెల్ని చీల్చడం తప్ప వేరొకటి తెలియదట దానికి. అటువంటి బాణాన్ని తీశారు. కంకగృధ్రవళానాంచ గోమాయుగణరక్షసాం నిత్యం భక్షప్రదం యుద్ధే యమరూపం భయావహం. ఆ బాణం ఇంతకు ముందు ఎక్కడెక్కడ ప్రయోగింపబడిందో అక్కడక్కడ వెంటనే డేగలు, గ్రద్దలు, రాబందులు, నక్కలు, క్రూరమృగాల యొక్క గుంపులొచ్చి అవన్నీ తినడానికి కావలసినంత మాంసం పడేటట్టుగా శత్రువుల యొక్క గుండెల్ని బద్దలగొట్టినటువంటి బాణంట ఆ బాణం. దానికి నందనం వా నరేంద్రాణం రక్షసామవసాదనం వాజితం వివిధైర్వాజై చారుచిత్రైర్గరుత్మతః. అది వానరులకి అపారమైన సంతోషాన్ని ఇవ్వబోతోంది. రాక్షసుల యొక్క చరిత్రకి గీత పెట్టేయబోతోంది. వానరులు అందరూ కూడా కొద్దిసేపట్లో ఆనంద తాండవం చేసేటట్టుగా వాళ్ళ మనస్సులు పొంగిపోయేటట్టు చెయ్యగలిగిన బాణంట ఆ బాణం. అభిమంత్ర్య తతో రామం తం మహేషు మహాబల వేద ప్రోక్తేన విధిన సంధదే కార్ముకీ బలి. ఆ బాణాన్ని చేత్తో పట్టుకుని ఒక్కసారి వేదప్రోక్తంగా ఎలా చెప్పారో అలా దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించారు రామచంద్రమూర్తి. తస్మిన్ సంధీయమానేతు రాఘవేణ శిరోత్తమే సర్వభూతాని సంత్రేసు చిచాల చవసుంధరా. అంత భయంకరమైన బాణాన్ని తీసి చేతిలో పట్టుకుని దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించేటప్పటికీ భూమి అంతా ఒక్కసారి కంపించిందిట. సరావనాయ సంక్రుద్ధో భృచమాయం యకార్ముకం చిక్షేప పరమాయత్త తం శరం మర్మఘాతినం. శత్రువు యొక్క మర్మస్థానములను భేదించగలిగినటువంటి ఆ బాణాన్ని వింటినారికి తగిలించి బ్రహ్మగారిని ప్రార్థన చేసి వింటినారిని టంకారం చేసి బాగా ఆశాంతం చెవి వరకు లాగి
పరమాత్మని స్తోత్రం చేస్తూ శత్రువు నిగ్రహింపబడాలని కోరుకుంటూ బాణాన్ని విడిచిపెట్టడానికి రామచంద్రమూర్తి సిద్ధపడుతున్నారట. సవ్రజ ఇవ దుర్ధర్షో వజ్రబాహు విసర్జిత కృతాంత ఇవ చావార్యో న్యపతద్రావణోరసి సవిసృష్టో మమావేగ సశరీరాంతరశర బిభేద హృదయం తస్య రావణస్య దురాత్మనః రుధిరాక్తః సవేగేన జీవితాంతకరశర రావణస్య హరన్ ప్రాణాన్ వివేశ ధరణీతలం సశరో రావణం హత్వా రుధిరార్ధ్రీకృతచ్చవిః కృతకర్మా నిభృతవత్ స్వతూణీం పునరాగమత్ తస్య హస్తాద్ధతస్యాసు కార్ముకం తత్ర సాయకం నిపపాత సహ ప్రాణైర్భ్రశ్యమానస్య జీవితాన్ గతాసుర్భీమవేగేస్తు నైరుత్తేంద్రో మహాద్యుతిః పపాతస్యందనాద్ధూమౌ వృత్తో వజ్రహతో యథా. ఆ వెంటినారికి సంధించి ఆ బాణాన్ని విడిచిపెట్టగానే ఒక్క క్షణంలో ఆ బాణం భయంకరమైనటువంటి ధ్వనిని చేస్తూ లోకాలన్నింటినీ క్షోభింపచేస్తూ, ఇంతకాలం ఏ రావణుడు లోకములనన్నింటినీ పీడించాడో ఆ రావణుడి యొక్క గుండెల్ని బద్దలు చేస్తూ నెత్తురు తాగుతూ రావణాసురుని యొక్క వక్షస్థలంలోంచి దూసుకుని వెళ్ళి భూమిలోకి దూరి మళ్లీ పైకి లేచి ఆయన చేతిలో ఉన్నటువంటి ధనస్సు కింద పడిపోయింది. రావణాసురుడి యొక్క గుడ్లు తిరుగుడు పడిపోయాయి. చేతిలో ఉన్న ఆయుధాలన్నీ జారవిడి చేశాడు. ధనస్సు ప్రాణాలు విడిచిపెట్టేశాడు. రథం మించి ఒక్కసారి రావణ శరీరం భూమి మీద పడిపోయింది. పడిపోగానే రామచంద్రమూర్తి ఆ కోదండాన్ని పట్టుకున్నవారు పట్టుకున్నట్టు సంతోషపడిపోయారు. అవతార ప్రయోజనం కదా మహానుభావుడు. ఒకసారి రావణ సంహారం జరిగిపోయిందో మనం అంటే ఇవాళ ఇలా వింటున్నాం, కానీ ఆ రోజున నిజంగా దేవతలు ఎంత సంతోషపడిపోయారో. వెంటనే సుగ్రీవుడు పాపం అలా చూస్తున్నాడు, ఎప్పుడవుతుందా రావణ సంహారం అని. లక్ష్మణమూర్తి, అంగదుడు, ఋషుభుడు, వేగదర్శి, నీలుడు, సుషేనుడు, గంధమాదనుడు, వివిధుడు, మైందుడు, కొన్ని కోట్ల వానరములు అందరూ పరమానందంతో పరిగెత్తుకొచ్చేశారట. వచ్చేసి అందరూ రాముడి పక్కన చేరిపోయారు. ఆయన కాళ్ల మీద పడిపోయారు. తతస్తు సుగ్రీవ విభీషణాదయ సుహృద్విశేషా సహ లక్ష్మణాస్తదా సమేత్య హృష్టా విజయేన రాఘవం రణేభిరామం విధినాహ్య పూజయన్. అందరూ వచ్చి ఆ రామచంద్రమూర్తి యొక్క పాదాల మీద పడిపోయి ఆనందంతో పూజలు చేసి రామ 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 అని ఆయన ఒళ్ళు ముట్టుకుని పొంగిపోయి పరవశించిపోతున్నారట. ఆయన లోకాభిరాముడు. ఇంత కష్టపడినా అయ్యో నేను ఇంత అలిసిపోయాను, నా మీద పడకండి అనేవాడు కాడు. పూర్వభాషీచ రాఘవ, తాను ముందు మాట్లాడతాడు. అయ్యో అయ్యో అని వాళ్ళందరి మధ్యలోకి వెడితే పొంగిపోయాయిట ఆ వానరాలన్నీ. ఆనందంతో గంతులేసేస్తున్నాయి. ఎప్పుడైతే రావణ శరీరం రథంలోంచి కింద పడిపోయిందో రాక్షసులందరూ రావణుడు పడిపోయాడు, అమ్మో ఇంకా మనం బతికి బట్ట కట్టమని పరిగెడుతున్నారట. ఇంకా ఇదే సంధి, ఇంకా ఆనందంలో ఉన్నారు. ఇంకా స్వామి హనుమ ఆనందానికి అవధుల్లేవు అసలు. పొంగిపోయి నాట్యం చేస్తున్నారు. ఓ రామ శ్రీరామ సీతారామ అని పొంగిపోతున్నారు. ఈ వానరులందరూ వెంట తరిమి వెళ్ళి కనపడ్డ రాక్షసుణ్ణి కనపడ్డట్టు సంహరించేశారు. లోకంలో రాక్షసుడన్నవాడు లేకుండా రాక్షస సంహారం అయిపోయింది. అందరూ పరమానందాన్ని పొందారు. దేవతలందరూ సంతోషపడిపోయి రావణ సంహారం అయిపోయిందని ఇంటికి వెళ్ళిపోవచ్చుగా, వెళ్ళలేదుట. అందరూ అలాగే ఆకాశంలో నిలబడి అమ్మో మా రాముడు, అమ్మో మా రాముడని పొంగిపోయి ఆ రాముడి వంక చూస్తున్నారట. కొన్ని కోట్ల కోట్ల నేత్రములు, తుమ్మెదల రెక్కలు ఎలా ఆడతాయో అలా ఇన్ని చూపులు ఒక్క రామచంద్రమూర్తి శరీరం మీద పడుతున్నాయిట. అప్సరసలు నాట్యం చేశారు. చతుర్ముఖ బ్రహ్మగారు పొంగిపోయారు. అమ్మయ్యా, ఇన్నాళ్లకి రక్షణ పూర్తయింది. ఎందుకని తన దగ్గర ఉండవలసిన ద్వారపాలకులు జయ విజయులు శాపహతులై రావణ కుంభకర్ణులుగా వచ్చారు. ఆయన అభ్యున్నతిని పొందాడు. ఇంతకాలం రాక్షస శరీరంతో ఏడిపించాడు.
ఏ స్వామి పాద సన్నిధానంలో ఉండాలో ఆ స్థితిని తాను పొందడానికి దుష్టమైన శరీరాన్ని విడిచిపెట్టి అంతరిక్షంలోకి వెళ్ళిపోయాడు. ఆ శరీరం కింద పడిపోయింది. అందరూ పరమ ఆనందంతో ఆనంద తాండవం చేసేస్తున్నారు.